వచ్చిన అడుపాంబున్నే హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ పనిచేసే డిస్ట్రిక్ట్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది చూసుకోండి. ఇక్కడ మనకు 2 ఎఫెక్ట్స్ ఇస్తాను చూసుకోండి. ఇక్కడ మనకి ఇలా ఎఫెక్ట్ ఇస్తాను చూసుకోండి, ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా, మీకు డిస్క్రిప్షన్లో లిరికల్ వీడియో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది లిరిక్స్తోని. మనకి ఇక్కడ 5.25 మిల్లీ సెకండ్ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ నుంచి వదిలేసి ఇక్కడ మీకు మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, కింద ప్లస్ ఐకాన్ మీడియా, ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే, ఇలా. ఓకే, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్ కిందికి తెచ్చేసుకోండి. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఈ లేయర్ కిందికి ఇలా తెచ్చేసుకోండి, కిందికి పెట్టేసుకోండి. ఓకే, సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్ని ఈ ఎఫెక్ట్ కిందికి తెచ్చేసుకోండి, లేయర్ కిందికి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, సేమ్ ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, కిందికి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని ఈ లేయర్ కిందికి తెచ్చేసుకుని ఫోటోని. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నేను చెప్తాను. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వీడియో ఉంది కదా, మనం లిరికల్ వీడియో ఇచ్చింది, ఆ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఓకే, లాస్ట్లోకి తెచ్చేసుకోండి, ఈ లేయర్ పైనకి పెట్టేసుకోండి లాస్ట్లో. ఓకే, ఇప్పుడు మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది చూసుకోండి. ఇక్కడ మనం ఫోటో పైకి తెచ్చేసుకున్నాం కదా, ఇట్లా వచ్చేస్తుంది చూసుకోండి. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 1 ఫోటో గ్యాప్ వచ్చి ఇక్కడ మిడిల్లో ఉంది కదా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్టల్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఈ ఫోటోని వదిలేసేయండి, లేయర్ పైన ఉన్న కింద ఉన్న ఫోటోని వదిలేసి ఇక్కడ సైడ్కి ఉంది కదా, దీని పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ అయ్యి. ఓకే, ఇదే విధంగా 1 ఫోటో వదిలేసి ఇక్కడ 1 ఫోటోకి యాడ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు. ఓకే, సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ 1 ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్, మళ్ళీ ఈ ఫోటో వదిలేసి ఇక్కడ పేస్ట్, మళ్ళీ ఈ ఫోటో వదిలేసి ఇక్కడ పేస్ట్, మళ్ళీ సేమ్ ఈ ఫోటో వదిలేసి లాస్ట్ ఫోటో పేస్ట్. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఈ లేయర్ కింద ఫోటో ఉంది కదా, ఫోటోని ఫస్ట్ ఫోటో కాడ సెలెక్ట్ చేసుకోండి. 7.0 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకోండి దీన్ని కూడా. ఓకే, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఈ లేయర్ కింద ఉంది కదా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ పక్క కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఫోటోని కొద్దిగా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. ఓకే, సేమ్ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఈ లేయర్ కింద ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి ఎఫెక్ట్ వీడియో ఎండ్ వరకు. ఓకే, 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటో వీడియో ఎండ్ వరకు ఇది కూడా సేమ్ ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీని పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.